అయితే గురుగారు చాలా మటుకు చూసుకుంటే అమావాస్య అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. ఆ రోజు నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది అని చెప్పి. అసలు నిజంగానే అమావాస్య రోజు ఆ నెగెటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలుంటాయా? తప్పకుండా ఉంటుంది. దానికి ఉదాహరణకి మీరు సముద్రం దగ్గరికి వెళ్లి మన కెమెరామెన్ తీసుకెళ్ళి ఒక సాయంత్రం పూట అక్కడ నిలబెడితే, ఆ వచ్చేటువంటి అంటే ముందు రోజు ఆటుపోట్లు, అంతకుముందు ఆటుపోట్లు, మర్నాడు ఆటుపోట్లు. ప్లస్ అమావాస్య రోజు కరెక్ట్‌గా నైట్ పూటనే. నైట్ పూట మన కెమెరా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడితే అలలు తీస్తారు వాళ్ళు మంచిగా. అలలు మీకు నానా రకాల్లో కనపడతాయి. భీకరమైన ఆకారాల్లో కనపడతాయి. ఒక్కొక్కటి 10 మీటర్ల వరకు హైట్ ఎళ్ళే అవకాశం, కొన్ని 5 మీటర్ల వరకే అంటే మామూలుగా అయితే 3 మీటర్లే. 3 మీటర్ల అలలే వస్తాయి. పెద్ద ఉధృతమైనటువంటి నదుల సముద్రం దగ్గర అయితే 6 మీటర్లు వస్తాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా 10 మీటర్ల పైనే మీకు ప్రతి అమావాస్యకి ఆటుపోట్లు అవకాశం కాదు, ఆటుపోట్లు వస్తాయి. అవకాశం వేరు, వస్తాయి వేరు. కాబట్టి ఆటుపోట్లు తప్పకుండా ఉంటాయి. భౌతికమైనటువంటి మార్పు కలుగుతుంది కదా! అంటే అది రాక్షసుల యొక్క ప్రతీక. ఆ సమయంలోనే మనం మీరు అనుకున్నట్టుగా చేతబడలేదనుకుంటారు. ఎవరు చెప్పారు చేతబడలేదని? చేతబడులన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి.